కూటమి ప్రభుత్వంలో ఇసుక ఉచితంగా కాకుండా గతంలో కంటే ఎక్కువ ధరలకు కొనాల్సి వస్తుందని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఉచిత ఇసుక పాలసీ అమల్లోకి రాకపోయినప్పటికీ ధరలు పెరగకూడదు కదా అని ప్రశ్నించారు. ఇక మార్చిలో విశాఖ పోర్టులో దొరికిన డ్రగ్స్ కేసు ఏమైందని ఆయన నిలదీశారు. ఆ సిబిఐ ఇంటర్పోల్ కేసుల విచారణ ఎక్కడి వరకు వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు బొత్స. మళ్ళీ రిపీట్ చేస్తాం. మార్చి నెలలో మనం విశాఖ పోర్టుకి 25,000 కేజీల డ్రగ్స్ వచ్చాయి. ఇది ఇంటర్పోల్ సిబిఐ కలిపి దాన్ని అక్కడ వాళ్ళు ట్రాక్ చేసి ఇక్కడ వచ్చి పట్టుకోవడం జరిగింది. సంధ్య ఆక్వాకు వచ్చాయని చెప్పి దాని మీద వచ్చి అప్పుడున్న ప్రభుత్వం మా మీద మేము వచ్చి ఆ ప్రభుత్వం కాదు ఇది తెలుగుదేశం పార్టీ పెద్దలని ఆ తీరామా చూస్తే ఫైనల్గా ఆ సంధ్య ఆక్వా అది వచ్చి పురంధేశ్వరి గారి తాలూకా చుట్టాలని వాళ్ళ నియరెస్ట్ అండ్ డియరెస్ట్ ఆ ఫ్యామిలీస్ అని అది బయటకు వచ్చింది. అప్పుడు ఏమైంది? ఇప్పుడు వచ్చి ఏమైంది? మార్చి నెలలో వచ్చిన సిబిఐ, మార్చి నెలలో వచ్చిన ఇంటర్పోల్, గరుడ అనే ఇన్వెస్టిగేషన్ దాంట్లో భాగంగా జరిగిన ఈ విషయం ఇప్పుడు వచ్చి రాలే. ఆశ్చర్యంగా ఉందే, ఏంటైంది? విజయనగరంలో అయితే ఆ 10,000 రూపాయలు 10,000 రూపాయలు దొరికింది. 17 నుంచి 18,000 దొరుకుతుంది. అదే గాజువాకలో అయితే మధురవాడలో అయితే 19 నుంచి 20,000 దొరుకుతుంది. ఏది 13 నుంచి 14,000 దొరికే ఇసుక 10 టన్నుల లారీ 3 యూనిట్స్. అదే విశాఖపట్నంలో అయితే ఏ మారుమూల ప్రాంతంలో ఉన్న 14 నుంచి 15,000 దొరికే ఇసుక ఇవాళ 21 నుంచి 22,000 రూపాయలకి ఇవాళ దొరుకుతుంది. ఇంకా మేము స్ట్రీమ్లైజ్ అవ్వలేదు, స్ట్రీమ్లైజ్ చేస్తాము, రేపు 15వ తారీఖు నుంచి ఇస్తున్నాము, 22 ఇస్తారు. ఆ రోజుకి దయచేసి దీన్ని రాజకీయ కోణంలో కాకుండా ప్రజల తాలూకా ఆలోచన దృష్ట్యా, ప్రజల తాలూకా శ్రేయస్సు దృష్ట్యా ప్రభుత్వ పెద్దలు, అధికారులు కొద్దిగా మీరు ఆలోచన చేయమని కోరుతున్నాను. డిప్యూటీ సీఎం గారు వచ్చేంత ముందు అందరూ కలిసి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదని అన్నా. అందరూ కలిసి లేకపోయినా ఆ రోజు ప్రభుత్వం వద్దంది కాబట్టి గత ప్రభుత్వంలో ఈ ప్రక్రియను ముందుకెళ్ళనికంటే ఆపుకొచ్చాం. సరే, ఇప్పుడు మీకు అధికారం ఉంది, ఆపండి. మీరు భాగస్వాములు కదా, కుటుంబంలో వ్యక్తులు కదా, ఆపండి. ఇందాక రాజ్యసభ మెంబర్ గారి తాలూకా స్టేట్మెంట్ కూడా చూశారు. ఓ మంచి జరుగుతుంది రాబోయే కాలంలో స్టేట్మెంట్ మీద అని చెప్పారు. సంతోషం, జరగాలనే కోరుకుంటున్నాం. స్టీల్ ప్లాంట్ విషయంలో ఎవరి మీద మేము రాయిస్తారనే ఆలోచన మాకు లేదు, ఎవరి మీద ఎత్తి మీద బండరాయి ఇస్తారనే ఆలోచన మాకు లేదు. స్టీల్ ప్లాంట్ అనేది విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు. ఇది ఉండాలి, ఇది ప్రభుత్వ సంస్థకే ఉండాలి, ప్రైవేట్ పరం కాకూడదు అనేది మా డిమాండ్, మా కోరిక. సరే, మీరేం మాట్లాడి మేము పట్టించుకోం, మా మీద ఏ రాళ్ళు ఇచ్చినా మేము పట్టించుకోం. మాకు కావాల్సిన రిజల్ట్